హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి అవరిని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అది విన్న అవని ఏంటత్త ఇలా పిలిచారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటి లాకర్లో డబ్బు లేదని కమల్కి ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు లాకర్లో ఇంత డబ్బు ఎలా ఉంది అవని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏమో అత్తయ్య, నేను చూసినప్పుడైతే ఈ లాకర్లో డబ్బు లేదు, ఇప్పుడు ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. అక్కడున్న పార్వతి మాత్రం, నాకు కూడా అబద్ధాలు చెప్తున్నావు అవని, ఇక్కడ డబ్బు ఉంచుకొని డబ్బు లేదని చెప్తున్నావు, ఇలాంటి దానివి అని నేను అస్సలు ఊహించలేదు. డబ్బు ఎంతటి వారైనా మార్చేస్తుంది అని నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న అవన్నీ చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి నేరము చేయలేదు. నేను చూసినప్పుడు డబ్బు లేదు, కమల్కి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. అలాంటి ఇప్పుడు డబ్బు చూసి ఇలా అంటున్నారు మీరు. డబ్బు నేను చూసినప్పుడైతే లేదు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ వాళ్ళ అత్తయ్య మాత్రం, నువ్వు డబ్బు కోసమే కదా ఇదంతా చేసింది, ఇదిగో ఈ డబ్బును నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి అవనికి ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు, అయితే చూసావారా మీ వదినమ్మ నీకు ఎంత పెద్ద సతకోపం పెట్టింది, నువ్వు అంటే ఇప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటించింది అంతే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడున్న అవని కమల్ని చూసి, కన్నయ్య నేను అలా చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కమల్ ఆ మాటలు నమ్మకుండా తను కూడా వెళ్ళిపోతూ అవని చాలా బాధపడుతూ